రాష్ట్రంలో ఎక్కడో ఒక దిక్కున రోజుకో అవినీతి అధికారి దొరుకుతూనే ఉన్నాడు కదా. ఇక మొన్న జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ ఒడవక ముందే ఇప్పుడు ఇంకో అవినీతి వ్యవసాయ అధికారి బయటకు వచ్చిండులా. మరి ఈ సార్ల లీలలు ఎట్లున్నాయో చూడుర్రి. గీ ఫోటో వల్ల కొసకు నిలబడి అమాయకుని లెక్క ముఖం పెట్టి పోజు పెట్టిండు కదా. గీ మోతెవారి పేరు గోరేటి శ్రీశైలం. ఇక ముచ్చట్లకొస్తే కొందుగుర్గు మండలంలున్న వెంకిర్యాల, తంగలపల్లి, అగిర్యాల, చిన్న ఎలుకశెర్ల గ్రామాలకు ఇన్ఛార్జిగున్న శ్రీశైలం మరి కడుపుకు అన్నం తింటాండో లేకపోతే గడ్డి తింటాండో గాని అందరికీ అన్నం పెట్టే రైతులను మోసం చేసి వాళ్ళకే సున్నం పెట్టిండబ్బా గీ శ్రీశైలం అండ్ గ్యాంగు. అయితే తెలంగాణ ప్రభుత్వం మరణించిన రైతులకు బీమా కింద 5 లక్షలు, రైతు బంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా 10,000 చొప్పున సాయం ఇస్తది కదా. అయితే దీన్ని అవకాశంగా తీసుకొని బతికున్న 20 మంది రైతులను చనిపోయినట్లుగా తప్పుడుగా వాళ్ళ పేర్ల మీద నకిలీ పత్రాలు తయారు చేసి వాళ్ళ పేరు మీద రైతు బంధు, రైతు బీమాకు దరఖాస్తు చేసుకుని గత 4 ఏళ్లుగా 20 మంది రైతుల పేరు మీద దాదాపు 2 కోట్ల నిధులు కాజేసి తిన్నడట. ఇక ఎల్ఐసి అధికారులు ఫిర్యాదు చేస్తే ఇప్పుడు గిట్లా అసలు విషయం బయటపడ్డది. ఇక ఏఈఓతో పాటు ఇంకో 2ని కూడా అదుపులోకి తీసుకొని పోలీసు స్టైల్లో అడిగితే ఉత్తగానే నిజాలు చెప్పిర్రట. అయితే ముందే గీ విషయం బయటపడ్డది కాబట్టి సరిపోయింది, లేకపోతే గీ బట్టేవాస్గాళ్ళు ఇంకో 2,000 మంది అమాయక రైతుల డేటాను సేకరించి వాళ్లకు సూటు పెట్టనీకి రెడీ అయ్యిర్రని తెలిసిందట. ఇక ఈ కేసుల అధికారి గోరేటి శ్రీశైలంతో పాటు ఓదెల వీరస్వామిని సుత పట్టుకుపోయిర్రట పోలీసు అధికారులు.